వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1A చాప్టర్ నెంబర్ 10 ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా రోజుల తర్వాత మనము మళ్ళీ వీడియో చేస్తున్నామండి. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయినాము. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్ నెంబర్ 10 ఫస్ట్ ఇయర్ 1A. ఓకే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1A. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ జాగ్రత్తగా చూసుకుంటే ఈ చాప్టర్ మొత్తం మనకి వచ్చేస్తుంది. ఓకే, సి బేటా కొన్ని ఫార్ములాస్ చూడండి. ఇక్కడ సైన్ రూల్కి ఫార్ములా ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి ఈక్వల్ టు 2r. ఇక్కడ r అనేది సర్క్యూమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, సైన్ రూల్ అయితే అన్ని సైన్లలే వస్తాయన్న. కొసైన్ రూల్ వచ్చేసి ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc. ఏ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ఎక్కడ రాదు. ట్రయాంగిల్ ఏబిసి కాబట్టి ఏబిసి మాత్రమే వస్తాయి. ఓకే, కాస్ ఏ, కాస్ రూల్ కదా, ఇది కొసైన్ రూల్ కదా, సో కాస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఏ స్క్వేర్ అన్నందుకు బీసీలలో ఉంది. సో ఇక్కడ బి స్క్వేర్ అంటున్నాం కాబట్టి ఏసీలలో ఉంటుంది. బి కాబట్టి కాస్ బి. సి స్క్వేర్ అంటే ఏబి కాంబినేషన్ ఉంటుంది, కాస్ సి. ఓకే, నెక్స్ట్ cos a ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఏకైతే ఇది మా ఫార్ములా, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ బీకి అయితే బీకి నెగిటివ్ వస్తుంది. ఓకే, సికి అయితే సికి నెగిటివ్ వస్తుంది. ఓకేమా. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి ఇంటూ కాస్ సి ప్లస్ సి ఇంటూ కాస్ బి, బి ఈక్వల్ టు సి ఇంటూ కాస్ ఏ ప్లస్ ఏ ఇంటూ కాస్ సి అండ్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ బి ప్లస్ బి ఇంటూ కాస్ ఏ. ప్రొజెక్షన్ రూల్ని బేస్ చేసుకుని ఈ ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ సైన్ కాస్లో చూసాం కదా, ఇప్పుడు ట్యాన్లో చూద్దాం. ట్యాన్ ఆఫ్ బి మైనస్ సి బై 2 ఈక్వల్ టు బి మైనస్ సి బై బి ప్లస్ సి ఇంటూ కాట్ ఆఫ్ ఏ బై 2. ఓకే, సైన్ ఏ బై 2 ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి హోల్ డివిజిబుల్ బై బీసీ. సైన్ ఏ బై 2 అయితే కాస్ ఏ బై 2 మీన్స్ రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ. ట్యాన్ ఏ బై 2 అయితే రూట్ ఓవర్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ దట్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఈ ఫార్ములాస్ గురించి మనం బ్రీఫ్ ఇంట్రడక్షన్ మళ్ళీ చూద్దామన్నా, ఇప్పుడు టైం లేదు కదా, అందుకనేసి మనము డైరెక్ట్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి ఇక్కడ చూడండి, డెల్టా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ సైన్ ఏ, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి. సపోజ్ మనకి సీలు కావాలంటే హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ సైన్ సి యాంగిల్ కావాలంటే. ఓకే, రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి దట్ ఈక్వల్ టు ఏబిసి బై 4r. ఇదన్నా అంటే మన సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఫార్ములాస్ అన్ని యూజ్ చేసుకుంటాం. 2r స్క్వేర్ ఇంటూ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి. ఓకే, నెక్స్ట్ అనదర్ ఫార్ములా స్మాల్ r ఈక్వల్ టు డెల్టా బై ఎస్, r1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ. r1 అన్నప్పుడు ఏ వస్తుంది, r2 అయినప్పుడు బి వస్తుంది, r3 అయితే సి వస్తుంది. ఇన్ కేస్ మనకి సైన్లలో కావాలి అనుకోండి, ఇప్పుడు చూడన్నా సైన్లలో కావాలి అంటే r1 r2 r3 ఎలా ఉంటుందో చూడండి. r ఉన్నప్పుడు ఇది ఒక్క ఫామ్లో గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ వచ్చేస్తాయి. 4r ఇంటూ స్మాల్ r ఈక్వల్ టు 4 ఇంటూ క్యాపిటల్ R ఈక్వల్ ఇంటూ సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. ఇక్కడ ఇది జస్ట్ r ఉన్నప్పుడు. అది r1 ఉందనుకోండి, ఫస్ట్ కదా 1 అంటే సైన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, రిమైనింగ్ కాస్ట్లు అయిపోతాయి. ఇది సేమ్ 4r ఉంటుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ r2 ఉన్నప్పుడు r2 r2 ఉన్నప్పుడు ఏమవుతుంది, 4r సెకండ్ ప్లేస్లో సైన్ వస్తుంది, కాస్ ఏ బై 2 సైన్ బి బై 2 కాస్ సి బై 2. ఓకే, r3 ఉన్నప్పుడు థర్డ్ ప్లేస్లో సైన్ వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ r ఈక్వల్ టు ఇన్ కేస్ మనకి ట్యాన్లో కావాలంటే ఎస్ మైనస్ ఏ ఇంటూ ట్యాన్ ఏ బై 2, r1 ఈక్వల్ టు ఎస్ ఇంటూ ట్యాన్ ఏ బై 2 దట్ ఈక్వల్ టు ఎస్ మైనస్ సి ఇంటూ కాట్ బి బై 2 దట్ ఈక్వల్ టు ఎస్ మైనస్ బి ఇంటూ కాట్ సి బై 2.
ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంకొక రూల్ ఉంది నాన్న, అది కూడా చూసేసేయండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ ప్లస్ బి బై సి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 హోల్ ఈజ్ డివిజిబుల్ బై సైన్ సి బై 2. సపోజ్ ఇక్కడ ఏ ప్లస్ బి బై సి ఉన్నప్పుడు, బి ప్లస్ సి బై ఏ ఉన్నప్పుడు ఇది ఫార్ములా, సి ప్లస్ ఏ బై బి ఉన్నప్పుడు ఇది ఫార్ములా. అంటే న్యూమరేటర్లో మనకి ఏది ఉందో అదే న్యూమరేటర్లో ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది, డినామినేటర్లో బి వస్తుంది, ఏది ఉంటే అది వస్తుంది. ఓకేనా, ఇది నాన్న స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్, అంటే ఇంట్రడక్షన్ అని కాదు, ఫార్ములాస్ నాన్న. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్. ఇవి నేర్చుకోండి, ఈ చాప్టర్ మొత్తం వచ్చేసినట్లే. ఓకేనా, 10A ఫస్ట్ రోమన్ ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఈ ఎక్సర్సైజ్ మొత్తం మనకి ట్రయాంగిల్ని బేస్ చేసుకునే ఉంటుంది మా. ఓకేనా, వాళ్ళు అక్కడే మెన్షన్ చేశారు నోట్ పాయింట్ లాగా. ఓకే, సి ఫస్ట్ వన్, షో దట్ సమ్మేషన్ ఏ ఇంటూ సైన్ బి మైనస్ సైన్ సి ఈక్వల్ టు 0. ఓకేనా, సి ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మా వాళ్ళు, సమ్మేషన్ ఏ ఇంటూ సైన్ బి మైనస్ సైన్ సి, కరెక్టా? సమ్మేషన్ ఏ ఇంటూ సైన్ బి ఫార్ములా బి బై 2r మైనస్ సైన్ సి ఫార్ములా సి బై 2r. అర్థమైందా? సైన్ బి సైన్ సి ఫార్ములా ఎలా వస్తుందంటే ఇది బి బై సైన్ బి ఈక్వల్ టు 2r, సి బై సైన్ సి ఈక్వల్ టు 2r. దీనిలోనే బేస్ చేసుకొని రాస్తాం. సమ్మేషన్ ఏ ఇంటూ ఎల్సిఎం ఈజ్ 2r బి మైనస్ సి. 2r డినామినేటర్లో ఉన్న 2rని బయట తీసేసుకోండి. సమ్మేషన్ ఏ ఇంటూ బి మైనస్ సి 1/2r ఇంటూ సమ్మేషన్ కదా నాన్న, ఫస్ట్ మల్టిప్లై చేసేసుకుందామా, ఈజీ అవుతుంది. లేదనుకోండి మీ ఇష్టం, ఎలానే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇక్కడ ఏ ఉంది, బ్రాకెట్లో బీసీ ఉంది, ప్లస్ బి పెట్టుకుంటే బ్రాకెట్లో సిఏ అవుతుంది, ప్లస్ సి తీసుకుంటే బ్రాకెట్లో ఏబి వస్తుంది. ఓకే, దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుందాం, అంటే మల్టిప్లై చేసుకుందాం. ఏబి మైనస్ ఏసీ, బితో మల్టిప్లై చేస్తే బీసీ మైనస్ ఏబి, సితో మల్టిప్లై చేస్తే సిఏఆర్ ఏసీ మైనస్ బీసీ, బీసీ బీసీ ఏబి ఏబి సిఏఆర్ ఏసీ బోత్ ఆర్ క్యాన్సిల్. 1/2r into 0 that equal to 0. This is RHS. Hence it is proved. ఇది నా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్ ప్రాబ్లం. సి బేటా, ఇఫ్ ఏ ఈక్వల్ టు √3 + 1 centimeters, angle B equal to 30 degrees, angle C equal to 45 degrees, then find C. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో అది రాద్దాం. గివెన్ ఏ ఈక్వల్ టు √3 + 1 centimeters, యాంగిల్ B ఈక్వల్ టు 30 degrees, యాంగిల్ C ఈక్వల్ టు 45 degrees. ఓకే, నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బేస్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 180 degreesకి ఈక్వల్ కదా. we know that in triangle ABC sum of 3 interior angles of a triangle is 180 degree. Correct? That is A plus B plus C equal to 180 degree. మనకి ఇక్కడ బీసీ యాంగిల్స్ ఇచ్చారు, నాకు ఏ యాంగిల్ తెలియదు కదన్నా. సో 180 degree మైనస్ ఆఫ్ బి ప్లస్ సి రాస్తాను. ఏ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ బి యాంగిల్ 30 degrees, సి యాంగిల్ 45 degrees. 180 మైనస్ 75 degree.
180 minus 75 is 105 degrees. ఓకే, నెక్స్ట్ మనకు ఫార్ములా ఏం తెలుస్తుందన్న, ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు సి బై సైన్ సి. ఇజ్ ఇట్ కరెక్ట్? దీన్ని బేస్ చేసుకునే సి కావాలి కాబట్టి సైన్ సి బై సైన్ ఏ ఈక్వల్ టు సి. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ సి. ఓకే, ఏ వదిలేండి, ఫస్ట్ రాసుకుందాము. సైన్ సి బై సైన్ ఏ. ఏ యాంగిల్ ఏ వాల్యూ ఎంత ఇచ్చారన్నా, √3 + 1 సెంటీమీటర్స్. సో √3 + 1 ఇంటూ సైన్ సి యాంగిల్ 45 degrees ఇచ్చారు, బై సైన్ ఏ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేసాం ఇందాకే 105 degrees. √3 + 1 ఇంటూ సైన్ 45 degree వాల్యూ ఈజ్ 1/√2 బై సైన్ 105 degree వాల్యూ ఈజ్ √3 + 1/2√2. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది న్యూమరేటర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, 2 అవుతుంది. అంటే 2 అనేది సెంటీమీటర్స్ అవుతుంది. ఇదే కదన్నా వాళ్ళు అడిగిండేది, సి వాల్యూనే కదా. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లం, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇచ్చారు కదన్నా, కాస్ ఏ. ఓకే, కాస్ ఏని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. డైరెక్ట్ మనకి ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఏమేమి ఇచ్చారో అది రాసేద్దాం. గివెన్ ఏ ఈక్వల్ టు 2 centimeters, బి ఈక్వల్ టు 3 centimeters, సి ఈక్వల్ టు 4 centimeters. We know that cos A equal to B square plus C square minus A square by 2BC. ఇదే కదా మన ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. cos A equal to B means 3 square, C means 4 square, minus A means 2 square by 2 into 3 into 4, B into C. 3 square means 9, 4 square means 16, minus 2 square means 4 by 2 3 is 6, 6 4 is 24. 9 ప్లస్ ఈ రెండుని యాడ్ చేసన్నా చేసుకోండి మా, లేదా ఈ రెండుని సపరేట్ చేసన్నా చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. 25 minus 4 is 21 by 24. ఓకే, ఇది థర్డ్ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 3 7 is 21, 3 8 is 24. సో cos A equal to 7/8 is the required solution. ఓకే, ఇది నా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్ టు ప్రాబ్లం. సో బేటా, ఇఫ్ A equal to 26 centimeters, B equal to 30 centimeters, cos C equal to 63/65, then find C. AB వాల్యూస్ ఇచ్చారు, యాంగిల్ దట్ మీన్స్ కాస్ సి వాల్యూ ఇచ్చారు, సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. డైరెక్ట్ మనకి ఫార్ములా ఉంది, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. గివెన్ ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో రాసేసేయండి మా. A equal to 26 centimeters, B equal to 30 centimeters, and cos C equal to 63/65. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సి వాల్యూని. we know that formula beta, c square equal to a square plus b square minus 2ab into cos c. ఎలా వచ్చిందో డౌట్ వచ్చిందా? సింపుల్ బేటా, cos c equal to a square plus b square minus c square by 2 into ab. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 2ab ఇంటూ కాస్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని దీన్ని రైట్ సైడ్ తీసుకోండి. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ కాస్ సి. దీని నుంచి ఈ ఫార్ములా వచ్చింది. టెన్షన్ తీసుకోకూడదు, ఓకేనా?
ఇంకా మనకి ఏమేమి తెలుసు అవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం, వచ్చేస్తుంది సి స్క్వేర్. ఈ యాక్చువల్లీ మనం ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఏ తెలుసు 26 హోల్ స్క్వేర్ ప్లస్ బి 30 హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ కాస్ సి 63/65. क्या చేద్దామా? 5 1s 5 3s 5 6 30, 13 1s 13 2s 26 whole square 26 into 26 6 6 36 6 2 12, 12 plus 3 is 15, next 12 4 5 6 7 6 6 7 6 plus 30 square 3 square means 900 minus 2 2s 4 4 6 24 into 63, 3 4s 12, 3 2s 6 plus 1 is 7, 6 4s 24, 6 2s 12, 12 plus 2 is 14, 2 11 5 1. కరెక్ట్? 1 5 1 2 ఈ రెండింటిని యాడ్ చేయండి. ప్లస్ 900 6 7 15, 1 5 7 6 మైనస్ 1 5 1 2 సబ్ట్రాక్ట్ చేద్దాం. 1 5 1 2 4 6, that means 64. C square value is 64, బట్ మనకి ఏం కావాలి? C వాల్యూ కావాలి. రూట్ ఓవర్ 64, దట్ మీన్స్ C ఈక్వల్ టు 8. ఇదే కదా మనకు కావాల్సినది, C వాల్యూనే కదా. సో C వాల్యూ ఈజ్ 8. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం. సి బేటా, ఇక్కడ మనకి రేషియోస్ ఇచ్చారు. ఓకేనా? ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో, యాంగిల్స్ అనేది రేషియోస్లలోకి ఫైండ్ అవుట్ చేశారు. అయితే మనకి సైడ్స్లని రేషియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. ఎంత వస్తుందో చెప్పండి అంటున్నారు. అర్థమైందా? సి వాళ్ళు ఏమి ఇచ్చారు? గివెన్ రేషియో లేదా గివెన్ ద యాంగిల్స్ ఆర్ in the ratio equal to 1:5:6. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే a/1 b/5 c/6 రాయించానన్నా. కరెక్టా? a ఈక్వల్ టు b/5 ఈక్వల్ టు c/6. ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం, ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. a ఈక్వల్ టు b/5, a ఈక్వల్ టు c/6. సో b ఈక్వల్ టు 5a, c ఈక్వల్ టు 6a. ఓకేనా? మనకి ఏం తెలుసు? ఇది యాక్చువల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకుని కదా నాన్న. వి నో దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి a plus b plus c, sum of 3 interior angles is equal to 180 degree. Is it correct? Yes. So a plus b means 5a, c means 6a equal to 180 degree. 6 plus 5 11 plus 1 12, 12a equal to 180 degree. So a equal to 180/12. 6తో చిన్నగా నెంబర్తోనే స్టార్ట్ చేసుకున్నాను, టెన్షన్ అయితే తీసుకోకూడదు. 6 2s 6 3s, దట్ మీన్స్ 30. 2 1s 2 15s. సో ఏ ఈక్వల్ టు 15 డిగ్రీ. ఈ ఏని ఇక్కడ సబ్ చేద్దాం. b ఈక్వల్ టు 5 ఇంటూ 15 డిగ్రీ. 15 5s, ఎస్ 15 5s 75. నెక్స్ట్ c ఈక్వల్ టు 6 ఇంటూ 15 డిగ్రీ, దట్ మీన్స్ 90 డిగ్రీ. అంటే ఇప్పుడు మనకు ఏబిసి వాల్యూస్, దట్ మీన్స్ యాంగిల్స్ తెలిసిపోయినాయి. మనకి సైడ్స్ ఫార్ములా ఏమమ్మా? నౌ a ఈజ్ టు b ఈజ్ టు c ఈక్వల్ టు సైన్ a ఈజ్ టు సైన్ b ఈజ్ టు సైన్ c. సైన్ ఇంటూ a మీన్స్ 15 డిగ్రీ,
Sin B means 75 degree. Sin C means 90 degree. Sin 15 value √3 minus 1 by 2 √2. Sin 75 degree value √3 plus 1 by 2 √2. ఇవన్నీ మనకి ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం. Sin 90 వాల్యూ ఈజ్ 1. ఓకే, యాక్చువల్గా ఎల్సిఎం తీస్తే ఏమేస్తుంది 2 into √2 అంటే ఓవరాల్గా √3 minus 1 is 2, √3 plus 1 is 2, క్రాస్ చేసుకుంటే 2 into √2. So this is the required size. Therefore the required ratio of its sides is √3 minus 1 is to √3 plus 1 is to 1. So ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. 6th ప్రాబ్లం. సి బేటా, ఇంప్రూవ్ చేయమంటున్నారు. LHS 2 into BC into cos A plus CA into cos B plus AB into cos C equal to A square plus B square plus C square. ఓకే, అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, LHS ఎలా ఉంది నాన్న? గివెన్ LHS equal to 2 into BC into cos A plus CA into cos B ప్లస్ AB ఇంటూ కాస్ C. కరెక్టా? సింపుల్గా దీన్ని ఏం రాయొచ్చు? సమ్మేషన్ 2 ఇంటూ BC ఇంటూ కాస్ A రాయొచ్చానన్న. ఈజీ కదా? ఎస్. సో సమ్మేషన్ 2BC ఇంటూ కాస్ A ఫార్ములా B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ A స్క్వేర్ బై 2BC. కరెక్టా? కాస్ ఏ ఫార్ములా ఏ కాబట్టి ఏ లాస్ట్లో వచ్చేసింది, నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ సమ్మేషన్ 2BC క్యాన్సిల్, B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ A స్క్వేర్. సో సమ్మేషన్ కదా నాన్న, B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ A స్క్వేర్ ప్లస్ B తర్వాత ఏమొస్తుంది A, C తర్వాత B B తర్వాత C తర్వాత A మైనస్ A తర్వాత B వస్తుంది. C ఆఫ్టర్ A ఆఫ్టర్ B ఆఫ్టర్ C మైనస్ C స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ B స్క్వేర్ మైనస్ B స్క్వేర్ క్యాన్సిల్, A స్క్వేర్ క్యాన్సిల్, మొత్తానికి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మిగిలింది. ఇదే RHS. Hence, it is proved. So this is about question number 6 solution. The problem. LHS తీసుకొని RHSని ఫైండ్ అవుట్ చేయాలి. LHS ఏమి ఇచ్చారో అది రాసిద్దాం నాన్న. గివెన్ LHS ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. మనకి ఫార్ములాస్ తెలుసు. వి నో దట్ C స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB ఇంటూ కాస్ C. కరెక్టా? మనము ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదన్నా, దాన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటున్నాం. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ అంటే నేను Cని ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ నెగిటివ్ ఉండేది C, ఇక్కడ నెగిటివ్ ఉండేది B. సో Bని తీసుకుంటున్నా. ఇప్పుడు B ఉందంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. కరెక్టా? C ఉంటే ఏబీలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఇక్కడ AB ఉంటుంది AB 2AC ఇంటూ కాస్ B. అర్థమవుతుందా? ఇది ఫార్ములాస్ మీరేం బై హార్ట్ చేయాల్సిన అవసరము లేదు నాన్న. ఓకేనా? ఎస్. LHSలో ఏముంది? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ ప్లస్లో ఇదంతా రాస్తున్నా. A స్క్వేర్ మైనస్ బ్రాకెట్ తీసుకుందాం ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB ఇంటూ కాస్ C బై C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ మీన్స్ A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ 2AC ఇంటూ కాస్ B. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ప్లస్
2ab ఇంటూ కాస్ సి మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. సేమ్ డినామినేటర్ కూడా అలానేనన్నా. మైనస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ 2ac ఇంటూ కాస్ బి. ఏ క్యాన్సిల్, సి క్యాన్సిల్, ఏబి కూడా క్యాన్సిల్. 2ab ఇంటూ కాస్ సి బై 2ac into cos b. 2 cancel. Is it correct? Yes. A also cancel. b into cos c by c into cos b. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ట్యాన్లలో ఉంది కదమ్మా ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్. సో కొంచెం మనం ఆలోచించామనుకోండి, బీని మనం ఏం రాయొచ్చు, 2 ఇంటూ ఆర్ ఇంటూ సైన్ బి, ఓకేనా, ఇంటూ కాస్ సి. నెక్స్ట్ 2 ఇంటూ ఆర్ ఇంటూ సైన్ సి ఇంటూ కాస్ బి. 2r క్యాన్సిల్. అర్థమవుతుందా? ఎస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే sin b ఇంటూ కాస్ సి బై కాస్ బి ఇంటూ కాస్ సిని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకే, అంటే ఆల్మోస్ట్ డినామినేటర్లో తీసుకుంటే ఈజీ అయిపోతుంది. కాస్ బి క్యాన్సిల్, కాస్ సి క్యాన్సిల్, ఏమొస్తుందన్న sin b బై కాస్ బి, sin c బై కాస్ సి. sin బై కాస్ మీన్స్ tan b బై tan c. ఇదే కదా మా ఆర్హెచ్ఎస్. ఓకే, దేర్ఫోర్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. 8th ప్రాబ్లం, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఓకే, గివెన్ LHS ఈక్వల్ టు b ప్లస్ సి ఇంటూ కాస్ ఏ, సి ప్లస్ ఏ ఇంటూ కాస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ కాస్ సి. ఓకే, అర్థమైందమ్మా? ఒక్కొక్క దాంతో మల్టిప్లై చేద్దాం. b ఇంటూ కాస్ ఏ ప్లస్ సి ఇంటూ కాస్ ఏ, సి ఇంటూ కాస్ బి ప్లస్ ఏ ఇంటూ కాస్ బి, ఏ ఇంటూ కాస్ సి ప్లస్ బి ఇంటూ కాస్ సి. ఓకే, నెక్స్ట్ మనకి ఫార్ములాస్ ఉన్నాయి. వీ నో దట్ ఏ ఈక్వల్ టు బి ఇంటూ కాస్ సి ప్లస్ సి ఇంటూ కాస్ బి, b ఈక్వల్ టు సి ఇంటూ కాస్ ఏ ప్లస్ ఏ ఇంటూ కాస్ సి, సి ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ బి ప్లస్ బి ఇంటూ కాస్ ఏ. కరెక్టేనా? అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బీసి సిబి, బీసి సిబి ఈ రెండింటిని ఒక చోట రాసుకుందాం. ఓకే, b ఇంటూ కాస్ సి ప్లస్ సి ఇంటూ కాస్ బి, కొద్దిసేపు బ్రాకెట్ పెట్టుకుందాం, ప్లస్ సిఏఏసి, సిఏఏసి, సిఏఏసి ఇవి రెండు ఒక చోట, సి ఇంటూ కాస్ ఏ ప్లస్ ఏ ఇంటూ కాస్ సి ప్లస్ ఏబి బీసీ, ఏబి సారీ ఇది స్మాల్ లెటర్ కదా, స్మాల్ అన్న క్వశ్చన్లో కూడా స్మాల్, సిఏఏబి, ఏ ఇంటూ కాస్ బి ప్లస్ బి ఇంటూ కాస్ ఏ. అర్థమైందా? సో దీన్ని ఏం రాయొచ్చు, ఏ ప్లస్ దీన్ని బి ప్లస్ లాస్ట్ వన్ సి. ఇదే కదా నన్ను అడిగినది వాళ్ళు, ఆర్హెచ్ఎస్. హెన్స్ it is proved. So this is about question number 8 solution. 9th problem,
సి బేటా క్వశ్చన్ ఏం అడిగారు, షో దట్ ప్రాబ్లమ్ ఇది, ప్రూవ్ దట్. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఓకే, ఎల్హెచ్ఎస్ గివెన్ LHS equal to B minus A into cos C whole into sin A. We know that B equal to, B అంటే ఏంటిమా, A into cos C plus C into cos A. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. A into cos C plus C into cos A minus A into cos C whole into sin A. అర్థమైందా ఈ స్టెప్? ఎస్. మైనస్ A into cos C ప్లస్ A into cos C క్యాన్సల్. C into cos A into sin A. sin A. ఓకే, నెక్స్ట్ C అంటే ఫార్ములా ఏంటిమా? C అంటే 2r into sin C. సో 2r into sin C into cos A into sin A. ఓకే, నెక్స్ట్ 2r ఇంటూ సైన్ సి ప్లేస్లో మనము 2r ఇంటూ సైన్ సి రాసాం. ఓకేనా, నెక్స్ట్ 2r ఇంటూ సైన్ ఏ ఒక చోట రాస్తాను, 2r ఇంటూ సైన్ ఏ, రిమైనింగ్ అలానే రాసేయండి, సైన్ సి ఇంటూ కాస్ ఏ. అగైన్ సి ఉంటే 2r ఇంటూ సైన్ సి. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది కదన్న, సో 2r ఇంటూ సైన్ ఏ అంటే ఇక్కడ ఏ ఉంటుంది, అంటే ఈ మొత్తం ప్లేస్లో మనము ఏం రాయొచ్చు, స్మాల్ ఏ ఆర్డర్లో రాస్తాను, కాస్ ఏ ఇంటూ సైన్ సి. ఇదేనన్నా ఆర్హెచ్ఎస్. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ proved. So this is about question number 9, solution the problem. See beta, 4,5 అనేటివి 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నారు, ఒక యాంగిల్ కూడా ఇచ్చారు, అయితే ఏరియాని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓకే, సైడ్స్ ఇచ్చారు కదన్న, లెట్ ఏ ఈక్వల్ టు 4 బి ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నాను, ఆర్ 2 sides of a triangle and the included angle, okay, the included angle is AB ఉంది కాబట్టి C అనే యాంగిల్ తీసుకుంటాం 60 degrees. దెన్ మనకి తెలుసు ఫార్ములా, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సైడ్స్ ఏబీ కదన్నా, ఏబీ ఇంటూ సైన్ సి. హాఫ్ ఇంటూ ఏ ఈజ్ 4, బి ఈజ్ 5, సైన్ సి మీన్స్ 60 degree. 2 1s are 2 2s are 2 5s are 10 into sine 60 degree. Sine 60 means √3/2. 2 1s are 2 5s are 5 into √3 స్క్వేర్. ఇక్కడ మనకి సెంటీమీటర్స్ అలా ఏమి ఇవ్వలేదు కదన్నా, యూనిట్స్. ఓకేమా, ఇది మనకు కావాల్సిన 10th సొల్యూషన్. 11th ప్రాబ్లం, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయాలి. ఓకే, గివెన్ LHS equal to B into cos square C/2 plus C into cos square B/2. B into cos square C/2 formula beta, S into S minus C by AB. ఓకే, B ఉంది కాబట్టి C వస్తుంది, ఇక్కడ C ఉంది కాబట్టి S into S minus B by B angle, B by
CA, C cancel, B cancel, S into S minus C by A, S into S minus B by A. LCM is A. S into S minus C plus S into S minus B. Sతో మల్టిప్లై చేసుకుందామా? ఓకే, లేదా కామన్ చేయొచ్చు. S బై ఏని కామన్ చేద్దాం. ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ? S మైనస్ C ప్లస్ ఇక్కడ S మైనస్ B ఉంటుంది. ఓకే, S మైనస్ A ఇంటూ 2S నామా మైనస్ C మైనస్ B. S by A into 2S formula is A plus B plus C ma. Minus C minus B. Minus B plus B, C cancel. S by A into A. A also cancel. Yes kada వాళ్ళు ప్రూవ్ చేయమనేది. This is RHS. Hence, it is proved. To problem. 12th problem ma. Okay, see. వాళ్ళు ఏమి ఇచ్చారు? A బై కాస్ A ఈక్వల్ టు B బై కాస్ B ఈక్వల్ టు C బై కాస్ C ఇచ్చారు. అయితే ట్రయాంగిల్ ABC అనేది ఈక్వలేటర్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు రాద్దాం. గివెన్ A బై కాస్ A ఈక్వల్ టు B బై కాస్ B ఈక్వల్ టు C బై కాస్ C. A means what ma? 2R into sin A kada by cos A. B ante 2R into sin B by cos B. C means 2R into sin C by cos C. అర్థమవుతుందా మీకు? ఇక్కడ దాకా అర్థమైందామా? నెక్స్ట్, యాక్చువల్గా అన్నీ ఇలా ఉన్న టైంలో మనము 2Rని క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా? ఏం మిగిలింది? సైన్ A బై కాస్ A, సైన్ B బై కాస్ B, సైన్ C బై కాస్ C. సైన్ B కాస్ మీన్స్ tan. tan A, tan B, tan C. ఓకే, అంటే ట్యాన్ కూడా తీసేస్తున్నట్లయితే A ఈక్వల్ టు B ఈక్వల్ టు C. దీన్ని బేస్ చేసుకొని ఏం రాయొచ్చు? దేర్ఫోర్ ట్రయాంగిల్ ABC ఈజ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇదే కదా నన్ను అడిగిండేది. ఇట్ ఈస్ ప్రూవ్డ్. దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 12 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ రోమన్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.